మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్లు పోలరైజ్డ్గా వస్తే మెజార్టీలు అయితే చీలిపోయి అందులో మనకు ఒక పార్ట్ వస్తుంది. మైనార్టీలను సంతృప్తికరిస్తే మెజార్టీలో నుంచి వచ్చే కొంచెం ఓట్లతో గెలిచేయచ్చు అనుకునేటటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. బట్ భారతీయ జనతా పార్టీ అట్లా మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలతో అధికారంలోకి రాలేదు. అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. మైనార్టీ మతాల ఓటు మీ సిలబస్లోంచి చించేయండి, మీలో నిజాయితీ ఉంటే, పరిపాలనా సామర్థ్యం ఉంటే మీకు మైనార్టీ ఓట్లు అనే ప్రత్యేకంగా అక్కర్లేదు. మరోసారి చెప్తున్నా, రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి మైనార్టీ మతాల ఓట్లు అని ప్రత్యేకించి అక్కర్లేదు. ఇది నేను చెప్పట్లేదు, ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. ఈ క్షేత్ర వాస్తవాన్ని ప్రాంతీయ పార్టీ నాయకులు తక్షణమే గ్రహించాలి. భారతదేశ రాజకీయాల్లో ఓటమి లేని ముఖ్యమంత్రి ఎంజీఆర్. ఆయనకు వ్యతిరేకంగా 70% మైనార్టీ మతాల ఓటు డిఎంకే పార్టీ కరుణానిధికి పడేది. కానీ కరుణానిధి ఎంజీఆర్ ఉన్నంతకాలం గెలవాల. ఎంజీఆర్ మైనార్టీ మతం ఓటును నమ్ముకోలేదు. ఎంజీఆర్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించలేదు కూడా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంజీఆర్ బహిరంగంగా బ్రాహ్మణ అనబడుతున్న వర్గాన్ని ఆదరించాడు కూడా. ఆయన పోయాక ఆయన పేరుతో గెలుస్తున్నటువంటి చూస్తున్నాం. జయలలిత కానీ వీడు దమ్ము కావాలి. ఒక రాజకీయ నాయకుడికి దార్శనికత ఉండాలి. సంఘ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం ఓ ముఖ్యమంత్రి బాధ్యత. విదేశీ మత ప్రయోజనాలు కాదు, విదేశీ మత సంతుష్టీకరణ కాదు. ఒక ముఖ్యమంత్రికి ప్రజా ప్రయోజనాలు ముఖ్యం, ప్రజా సంక్షేమం ముఖ్యం, శాంతి భద్రత ముఖ్యం. గుజరాత్లో నరేంద్ర మోడీకి ఓటమి రాలి, యోగి ఆదిత్యనాథ్ విజయంలో మైనార్టీ ఓట్లేదు. రాష్ట్రాల రాజకీయ నాయకులారా మైనార్టీ ఓటుతో గెలుద్దామన్న దుర్బుద్ధిని, దుస్థితిని, పీడతనాన్ని స్వచ్ఛందంగా పోగొట్టుకోండి. రాష్ట్రాల రాజకీయ నాయకులారా దేశం కోసం, హిందువుల ఉనికి కోసం విదేశీ మతోన్మాద రాజకీయాలను తక్షణమే వదిలేయండి. దేశ ప్రయోజనాల కోసం మతితో పనిచేయండి. విదేశీ మతమత్తును వదిలించుకోండి. ప్రపంచంలో ఎక్కడా లేని వ్యాధి విదేశీ మత సంతుష్టీకరణ. ఆ వ్యాధి మన దేశ రాజకీయ నాయకులకు మాత్రమే వచ్చింది. ఆ వ్యాధి నయమైపోవాలి, లేదంటే దేశానికి తీవ్రమైన హాని జరుగుతుందంటున్నారు రోజుమెన్.